హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డే ఇన్ మై లైఫ్. చూసేయండి, టుడే సాటర్డే వీడియో పెడుతున్నానండి. ఐఎమ్ ఒక హౌస్ వైఫ్ని. హౌస్ వైఫ్కి ఏముంటాయండి పనులు? కసు చింపుకోవడం, ఇల్లు తుడుచుకోవడం, బట్టలు ఉతకడం, సామాన్లు తోవడం. సో ఇదేనండి నా డైలీ లైఫ్ కూడా. ఇలా నీట్గా చిమ్మేశాను కసు మొత్తం. ఇలా వాకిలి ముందు నీళ్ళు చల్లేసి నాకు వచ్చినంతలో ఒక ముగ్గు వేసి రంగులు వేశాను, పసుపు కుంకుమతో సహా. నేను ఒక టీ లవర్నండి. రోజుకి 2 టైమ్స్ అయినా టీ తాగాలి, లేకపోతే హెడేక్గా ఉంటుంది. మీరు కూడా ఇంతేనా? కమెంట్ చేయండి. తాగండి మీరు కూడా టీ. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఆ పని అవుతుండగానే సామాన్లు కొన్ని ఉన్నాయండి, అవన్నీ నీట్గా తోమి కడిగి ఇక్కడ బోర్లు ఇచ్చేసాను. ఇంకా తల స్నానం చేసేసి, ఈరోజు శనివారం కాబట్టి మాల్కొండ స్వామికి టెంకాయ కొట్టుకున్నాను. చూడండి, పటాలన్నీ తుడిచి కుంకుమ పసుపు గంధంతో అలంకరించి మా చెట్లకు కాసినాయండి పూలు, అవన్నీ పెట్టేశాను దేవుడికి. కస్తూరి చెట్లు 2 రకాలు ఉన్నాయి, మందారం చెట్టు ఒకటి ఉందండి. అవి అల్లేసి గడపకు పెట్టాము. మా పాపకి 9th మంత్ పూర్తయి 10th మంత్లోకి వస్తుంది. అదేనండి, ఇది షాంపులతో డెకరేషన్ చేశాను. ఇడ్లీకి దోశకి మినపప్పు నానేసాను. అన్నం అయిపోయింది, వేడివేడి అన్నం. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి బీరకాయ కర్రీ, బీట్రూట్ ఫ్రై. మేము ఒక కర్రీ ఒక ఫ్రై చేస్తామండి రోజు. మీరు కూడా ఇంతేనా? కమెంట్ చేయండి. బీరకాయ కర్రీలోకి శనగపప్పు వేసి చేసుకుంటే బాగుంటుంది. చాలా చల్లటి పెరుగు. ఇది సాయంత్రం లాగండి, టమాటా కర్రీకి కోసి పెట్టేశాను. పెరుగుకి పాలు కాగబెడుతున్నాను. ఇది మా పాపకి బాటిల్ కడగడానికి, ఫీడింగ్ బాటిల్ కడగడానికి వేడి నీళ్ళు కాగబెట్టాను. ఇలా ఆరబెట్టాలండి. సామాన్లు తోమక ముందు ఇది నా డైలీ నైట్ వ్లాగ్ అండి. ఇది సామాన్లన్నీ కడిగేసాను. నైటే ఇలా సామాన్లు తోమేసి కసు చిమ్మేస్తే ఉదయానికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఇంతేనా? మా పాపకి పాలు వేడిగా ఉన్నాయని చల్లబరిచాను. గ్యాస్ మొత్తం ఇలా కడిగేసి కౌంటర్ టాప్ కూడా ఇలా కడిగేసాను. పసుపు కుంకుమతో పెట్టుకుంటామండి మేము బొట్లు. ఉదయాన్నే మినపప్పు నానేసాను కదా, అవి మిక్సీ పట్టాలి. మా అత్తమ్మ మిక్సీ పట్టింది. ఇడ్లీకి అండ్ దోశకి. దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. మీరు కూడా ఇంతేనా? మా పాపకి పాలు కాచేసి డబ్బాకు పోసుకున్నాము. ఇదేనండి నా డైలీ లైఫ్. థ్యాంక్స్ ఫర్